హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ మ్యాగీ మేఘ్నా. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, మీకు థంబ్నెయిల్ చూస్తుంటారు, సో అర్థమైపోయింది కదా, ఎంగేజ్మెంట్ వ్లాగ్ అన్నట్టు విక్కీ వాళ్ళ బ్రదర్ది. మీరు ఆల్రెడీ మా లవ్ స్టోరీ పార్ట్ 3 చూసుంటే దాంట్లో విక్కీ వాళ్ళ బ్రదర్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చుండే. సో విక్కీ వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ అన్నట్టు. సో ఆ ఎంగేజ్మెంట్ వ్లాగ్ అనేది మేము చేస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మా పద్ధతి, మా సైడ్ మా వరంగల్ సైడ్ మేము ఎట్లా చేస్తామో ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూపిస్తాను. సో ఫస్ట్ మేము ఒక 5 రకాల పండ్లు అలా ఇస్తామన్నమాట. సో వాటికి ఫస్ట్ కొబ్బరి, పసుపు, కుంకుమ అట్లా ఒడిలో పెట్టడానికి, అమ్మాయికి ఒడిలో పెట్టడానికి. సో అబ్బాయి వాళ్ళ తరపు నుంచి అమ్మాయి వాళ్ళకి గిఫ్ట్స్ లాగా ఇలా ఇస్తామన్నమాట. పూలు పళ్ళు అంటారు కదా, అప్పట్లో పూల పళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా స్టైల్గా ఎంగేజ్మెంట్ అలా అంటూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ పెట్టద్దు, కొన్ని ఒడిలో పెట్టే ఫ్రూట్స్, స్పెషల్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి, అవి మాత్రమే పెట్టాలి. లైక్ సంత్రాలు, యాపిల్స్, జామకాయలు, ఒకవేళ సీజనల్ ఫ్రూట్ అయితే మ్యాంగోస్ కూడా పెట్టచ్చు, పొమగ్రానెట్, అలా అవి మాత్రమే ఒడిలో పెట్టాలి. ఫస్ట్ ఈ గిఫ్ట్ బాక్సెస్లో ఏం చేయాలంటే పసుపు, కుంకుమ ముందుగా వేసి ఏ ఫ్రూట్స్ అయినా 5 వేయాలి. 5 బాక్సెస్లో ఏ బాక్స్లో అయినా 5 ఫ్రూట్స్ అలా వేస్తూ ఉండాలన్నమాట. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని అయితే నేను పెట్టాను, మీరైతే చూసేయండి. నేను ఇక్కడ నీట్గా చదువుకుంటూ వస్తుంటే మా పాప చిన్న తీట పురుగు చూడండి, ఆమె పనులు సచ్ ఏ క్యూట్ కదా. సో ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ బాక్సెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. కుడుక, సంత్రాలు, పొమగ్రానెట్, జామకాయలు, యాపిల్స్ అండ్ స్వీట్. ఇంకా ఆడపడుచు వచ్చేసి ఇప్పుడు పెళ్లి పిల్లకి మేకప్ కిట్ ఇస్తారన్నమాట. మా దగ్గర బేసిక్స్ థింగ్సే ఇలా ఇస్తారన్నమాట. లైక్ పఫ్, పౌడర్, నెయిల్ పాలిష్, ఐబ్రో పెన్సిల్, కాజల్, మెహందీ, టిక్లీస్ అండ్ క్లచెస్, మిర్రర్, రబ్బర్ బ్యాండ్స్, బేసిక్ థింగ్స్ అండ్ కర్చీఫ్, ఇంకా సెంట్ బాటిల్ అలా ఇస్తారు. అండ్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. మా సైడ్ అయితే ఇలానే ప్రిఫర్ చేస్తాము. సో ఇది మేకప్ కిట్ అన్నమాట. అండ్ వచ్చేసి ఒక స్వీట్ బాక్స్, ఇంకా పూలు అవి కూడా పెడతారు. సో ఇక్కడైతే నేను ఏమేమి తీసుకుపోవాలో అన్నీ ఒకసారి అయితే అరేంజ్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అవి పూలదండలు అవి కూడా తీసుకొచ్చాం. అండ్ వచ్చిన వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇంకా టవల్ అండ్ బ్లౌజ్ పీసెస్ అవి కూడా తీసుకొని వచ్చాము. ఇంకా లైక్ లీస్ట్లో ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చూస్తున్నాను. సో ఇక్కడి వరకు అయితే మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి ఏమేమి తీసుకెళ్లాలో మొత్తం అయితే ఇక్కడ రెడీ చేసుకున్నాము. అండ్ పూలదండలు వేసుకోవడానికి తీసుకెళ్ళాలి కదా, ముందు రోజే మార్కెట్లో తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఫ్లవర్స్ రేట్ అయితే లిటరల్లీ ఫుల్ హై ఉన్నాయి. సో ఇవే అన్నమాట, రోజ్ పెటల్స్తోని చాలా క్యూట్గా ఉన్నాయి కదా, మాకైతే చాలా నచ్చి తీసుకున్నాం. ఫుల్ బార్గెనింగ్ చేసి తీసుకున్నాం అన్నమాట. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఫుల్ రేట్లు ఉన్నాయి. సో ఇవే అన్నమాట పూలదండలు.
ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి ఏవేవైతే తీసుకెళ్లాలో మేమైతే కంప్లీట్గా రెడీ చేసి పెట్టుకున్నాం. అండ్ ఇంకా శారీ అండ్ బ్లౌజెస్ అదొకటి వచ్చేస్తే కంప్లీట్గా తీసుకెళ్ళేటి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్టు. సో ఇంకా బ్యాంగిల్స్ మర్చిపోయాను, ఒక్కొక్కటి చూసుకుంటూ చేస్తున్నాను అనమాట. బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ అవి కలిపి ముందే పెట్టేసుకుంటే ఏంటంటే అమ్మాయికి వేసేటప్పుడు కరెక్ట్ ఫామ్లో వేస్తారని చెప్పేసి బ్యాంగిల్స్ కొన్ని బ్రేక్ అనేవి కూడా ఉంటాయి కదా అని చూస్తున్నాను. బ్రేక్ అనేవి పెట్టద్దు యాక్చువల్లీ. సో అట్లని ఏమైనా బ్రేక్ అనేవి ఉన్నాయని చెప్పేసి బ్యాంగిల్స్ చూస్తున్నాను. మా సైడ్ ఏంటంటే ఎంగేజ్మెంట్ అయినా కూడా పెళ్ళైనా కూడా పక్క గ్రీన్ బ్యాంగిల్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాం. సో ఈ రోజులలో ఏంటంటే అందరూ గ్రీనే వేయట్లేదు, లైక్ శారీ మ్యాచింగ్ అట్లా వేస్తున్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ శారీ కూడా పక్కా గ్రీన్ కాంబినేషన్లోనే తీసుకోవాలి. ఈ రోజులలో అట్లా ఎవరు పాటించట్లేదు. కాకపోతే మా వరంగల్ వాళ్ళు చాలామంది వరకు నాకు తెలిసిన వాళ్ళైతే ఎంగేజ్మెంట్ అంటే గ్రీన్ శారీ. విక్కీ వాళ్ళ నాన్నమ్మ తాతని ఇంట్రడ్యూస్ చేస్తాడట, చూద్దాం. నమస్తే అను. మా నాన్న నమస్తే అను. నమస్తే. సో విక్కీ వాళ్ళ నాన్నమ్మ అండ్ తాత ఊరు నుంచి వచ్చారనమాట. నేను ఇంత ముందుకు గ్రీన్ బ్యాంగిల్స్ చూపించాను కదా, దాంట్లోకి ఈ సైడ్ బ్యాంగిల్స్ కలుపుదామని తీసానమాట. ఎంత షైన్ అవుతున్నాయి కదా బ్యాంగిల్స్. సో ఈ కాంబినేషన్లో మాత్రమే ప్రిఫర్ చేస్తామన్నమాట. ఈ రోజులలో నచ్చిన కలర్స్ వేసుకుంటున్నారు కానీ మనం ఫస్ట్ వచ్చే పద్ధతిని మనం పాటించేదే ఈ పెళ్ళిలో కదా. తర్వాత మనం నచ్చిన బ్యాంగిల్స్ ఎట్లయినా వేసుకోవచ్చు, కానీ పెళ్ళి అంటేనే గ్రీన్ బ్యాంగిల్స్ కాబట్టి మేమైతే పక్క గ్రీన్ బ్యాంగిల్స్ అని మాత్రమే ప్రిఫర్ చేసాం. అండ్ అమ్మాయి వాళ్ళు కూడా మీ ఇష్టం అనే వాళ్ళు కూడా అన్నారు. సో మేము ఇక్కడ నుంచి అయితే గ్రీన్ బ్యాంగిల్స్ అయితే ఇలా మిక్స్ చేస్తున్నాను అన్నమాట, కొంచెం ఫోటోలో షైనింగ్గా పడాలని చెప్పేసి. ఇలా ఈ గ్రీన్ బ్యాంగిల్స్ ఏంటంటే స్టోన్వి తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఇవేంటి అంటే పెళ్లి గాజులు అంటే గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మాత్రమే ఉంటాయి, ఇలానే ఉంటాయి. సో అందుకనే ఇవే మేము కావాలి అన్నట్టు సెంటిమెంటల్గా ఈ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఉన్న బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. సో అవి మిక్స్ చేశాక ఇలా ఉన్నాయన్నమాట. అవి సెట్ చేసేసి ఆ బ్యాంగిల్ బాక్సెస్లో సెట్ చేసి పెట్టేశాను. సో కంప్లీట్గా వచ్చేసి పెళ్లి పిల్లకు కావాల్సిన, అమ్మాయికి కావాల్సిన చీర, బ్లౌజ్ అండ్ తీసుకుపోయేటి తమలపాకు, పూలు, పళ్ళు, జాకెట్ ముక్క అవన్నీ. సో నేనైతే ఎంగేజ్మెంట్కి ఇలా రెడీ అయిపోయాను. అండ్ అక్కడికి తీసుకెళ్ళడానికి అన్నీ ఒక కవర్లో అన్నీ అయితే జాగ్రత్తగా ప్యాక్ చేసాం. లైక్ బ్యాంగిల్స్ అవి మీద పెట్టేసి ఇవి 5 బాక్సెస్ కింద పెట్టేసి అన్నీ ఒక్కొక్క దాంట్లో తమలపాకులు, పువ్వులు, పండ్లు అండ్ గాజులు, స్వీట్స్, పూలదండలు అండ్ బట్టలు, బ్లౌజ్ పీసెస్, టవల్స్, ఇవన్నీ ఏవేవైతే ఎంగేజ్మెంట్కి కావాల్సినవో అవి మేము సపరేట్గా దేనికది కవర్స్లో పెట్టామన్నమాట. సో కార్ వచ్చి ఆగింది. ఫాస్ట్గా అన్నీ సర్దేసుకొని కార్లో పెట్టేసుకొని ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే. బాయ్. సో వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారని ఇంకొంచెం రెడీ అయ్యేది ఉంది. రెడీ అయ్యి సో నా కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా మేమైతే చాలా దగ్గర అందుకని చెప్పేసి రెడీ అయిపోయి బైక్ మీద వెళ్తున్నాం. విక్కీ కెమెరా ఇటు పెట్టాలని ఆట పట్టిస్తున్నాడు. ఇంకా వెళ్ళగానే అక్కడ ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి ముందు అమ్మాయిని మంచిగా స్టిల్స్ తీశారు. ఇప్పుడు మా బావకు కూడా ఫొటోస్ తీస్తున్నారు. అండ్ లోపల వచ్చేసి డెకరేషన్ ఇలా చేశారు. పంతులు గారు వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశారు.
పూజ అయితే ఇలా అవుతుంది. మేమందరం అక్కడ కూర్చున్నాం. ఇంకా టైంకి ఎవరు రాలేదు. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా, కొంచెం లేట్గానే అయ్యింది. ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ పెళ్ళిలో ప్రతిదీ కూడా ప్రతి ఈవెంట్ని వీడియో తీసి ఒక మ్యారేజ్ సిరీస్ లాగా నేనైతే వీడియోస్ అయితే తీసి పెడతాను. వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ బడ్జెట్లో షాపింగ్ ఎలా చేయాలి, ఏ అకేషన్కి లైక్ ఏ ఫంక్షన్కి ఏ అవుట్ఫిట్ వేయాలి అది కూడా నేను వీడియో తీసి పెడతాను. ఇంకా మా ఓల్డ్ వీడియోస్ ఏవైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. లవ్ స్టోరీ వ్లాగ్స్ అయితే 3 కంప్లీట్గా చేశాను. అండ్ ఎవరైనా మిస్ అయినా కూడా ఆ వ్లాగ్స్ కూడా చూసేయండి. అండ్ ప్రతిదీ కూడా పెళ్లి సిరీస్లో మీకు కావాల్సిన ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అజోదవత్రక్షాపతి సరస్వతి దేవి గౌరీ లక్ష్మీదేవి మనోహరికరా అజోదవత్ర శివలక్ష్మీనందనం టైం పడుతుంది. సర్వదోషమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వవిఘ్నైః స్మరామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమః. ఉమామహేశ్వరాభ్యం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యం నమః. శచీపురందరాభ్యం నమః. సీతారామాభ్యం నమః. అరుంధతి వష్టాభ్యం నమః. ఇంద్రాణ్యష్టాభ్యం నమః. మాతాపితరాభ్యం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః అనండి. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. గురు బ్రహ్మ గురు విష్ణు. కళ్ళ నీళ్ళు రాసుకోండి. ఆచమ్య నేత్రాచమ్య ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. ఉత్తిష్టంతు భూతవిదా సర్వతే భూమిభారక ఏ దేశే మహిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం వహ ఓం స్వాహ ఓం మహా ఓం జనస్య సమయా నవదే సత్తమత్మే స్వప్నా నవదే సతి సమయస్య ప్రధాపుత్రస్య యశ్వంత నామదేస్య శరత్చంద్ర నామదేస్య దేవాంశి నామదేస్య శ్రీరంజ అశ్వీ నామదేస్య అస్మాకం సాకుర్మాణం గణాధిపతి గౌరీ దేవత మహాగణాధి గౌరీ దేవత ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. అలాగే అలాంటి ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభ సూర్యదేవ సర్వకార్యేషు సర్వదా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే ప్రముచ్యతే మహావృత్యవాచాన్ ప్రముచ్యతే ససర్వవిద్భవతి ససర్వవిద్భవతి ఏం భేద విఘ్నేజ గౌరీదేవానుగ్రహఫలసిద్ధ్రస్తు సర్వవిఘ్న నివారణమస్తు సర్వాటక నివారణమస్తు సర్వదా దిగ్విజయ సిద్ధ్రస్తు. వదని
మా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. మా ఫ్యామిలీ అండ్ మా అత్త వాళ్ళ ఫ్యామిలీతో ఒక ఫ్యామిలీ పిక్ తీసుకొని ఇలా మా బ్లాగ్ని అయితే ముగించాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ గైస్. బాయ్ బాయ్ గైస్.